హాయ్ శివ. హాయ్ హాయ్ అన్న. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నాను శివ. సో ఈ రోజుకి సెషన్ ఏంటి? ఈ రోజు సెషన్ ఏంటంటే, కొంతమంది చాలా మంది ఎవరైతే డెవాప్స్ ప్రొఫెషనల్స్ కోర్స్ తీసుకుంటున్న వాళ్ళు కానీ, ఆర్ ఉమ్, ఎవరైనా జాబ్ సీకర్స్ కానీ, వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది. అసలు డెవాప్స్ అనేది ప్రజెంట్ ఎలా ఉంటుంది అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఉమ్, కెరీర్ గ్రోత్ పరంగా బాగానే ఉంటుందా, ఏం జరుగుతుంది అనేది మనం ఈ రోజు సెషన్ లో డిస్కస్ చేద్దాము. అసలు ఈ ఓకేనా. డెవాప్స్ యొక్క కంప్లీట్ కరెంట్ సిచ్యువేషన్ అండ్ ఫ్యూచర్ కూడా ఐటీ ఇండస్ట్రీలో అండ్ ఎలా ఉండబోతుంది అనేది మనం డిస్కస్ చేసి వాళ్ళకున్న డౌట్స్ ని క్లారిఫై చేద్దాము. సో అందుకే ఈ సెషన్ అయితే ఉమ్, ఉమ్, కండక్ట్ ఉమ్, చేస్తున్నాను. సో ఎందుకంటే రీసెంట్ గా కొన్ని న్యూస్ కూడా చూస్తున్నాము. ఓకే. సో కొంత ఉమ్, 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 ఉమ్. జాబ్స్ లేవంటున్నారు అండ్ ఇది అంటున్నారు. మరి ఏంటి సిచ్యువేషన్ ఏంటనేది సో కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఆ, ఒక డెవాప్స్ ట్రైనర్ ప్రొఫెషనల్ గా వర్క్ చేస్తున్నారు కాబట్టి, సో మీకున్న నెట్వర్క్ ని బట్టి, ఉమ్, ఉమ్, ఉమ్. మీకున్న అనాలిసిస్ ప్రకారం, మీ దగ్గర ఉన్న డేటా ప్రకారం, అంటే డెవాప్స్ ఎలా ఉండబోతుంది, ఏమన్నా ఇంకా ఫ్యూచర్ ఇంకా బాగుంటుందా, దాని యొక్క రేటింగ్ ఎలా ఉండబోతుంది, ఓకే, ఐ మీన్ హైరింగ్ రేట్ గ్రోత్ ఎలా ఉండబోతుంది అని చెప్పండి ఒకసారి. సో ఫస్ట్ క్వశ్చన్ ఓకే ఏంటంటే, ప్రజెంట్ ఉన్న మార్కెట్ లో ఎలా ఉంది డెవాప్స్ అనేది? అన్న, ప్రెసెంట్ డెవాప్స్ అనే మార్కెట్ కాదు యాక్చువల్లీ. సో మీరే చూస్తున్నారు కదా, లే ఆఫ్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఓకే. మనం లాస్ట్ ఇయర్ వరకు అనుకున్నది ఏంటంటే రెసిషన్ అనేది ఉంది అని. ఉమ్, రెసిషన్ ఉంది, కోవిడ్ తర్వాత ఎకనామిక్ సిచ్యువేషన్ బ్యాడ్ అయింది, అండ్ రెండు వార్స్ జరుగుతున్నాయి. ఆ వార్స్ వల్ల ప్రాజెక్ట్స్ తగ్గిపోయి రెసిషన్ ఉంది అని అనుకున్నాం. బట్ ఇప్పుడు ఉమ్, ఉమ్. రెసిషన్ అనేది ఇంకా ఉందా అనేది నా క్వశ్చన్. మీ ఉద్దేశంలో రెసిషన్ అనేది ఇంకా ఉందా? మన ఇండియాలో అయితే అంత ఇంపాక్టెడ్ లేదని అనుకుంటున్నాను, కంపేర్ టు ఓకే. అదర్ యుఎస్, యూకే, అదర్ కంట్రీస్. ఇండియాలో ఏంటంటే అట్లీస్ట్ మినిమం అంటే అబౌవ్ 4 or 5+ years ఎక్స్పీరియన్స్ కి హైరింగ్ జరుగుతుంది అక్కడక్కడ. ఓకే. నో ఓకే. ప్రాబ్లం. సో నేనేంటన్నా ఈ వీడియోలో అది ఓన్లీ డెవాప్స్కే కాదు, ఓవరాల్ గా నేను ఐటీని రిప్రజెంట్ చేస్తా కాబట్టి కొంచెం జనరల్ పర్స్పెక్టివ్ లో, కొంచెం డెవాప్స్ పర్స్పెక్టివ్ లో రెండిట్లో ఆన్సర్స్ చేస్తాను. అది నా పర్సనల్ ఒపీనియన్. సో ఓకే. ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ ఒక క్లారిటీ అండ్ మీకే ఒక క్వశ్చన్. ఇది మనం నోట్ చేసుకొని దాని తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీకు కెరియర్ గైడెన్స్ ఇస్తుంటారు. మీరు మీరు చాలా వీడియోస్ చేస్తున్నారు డైలీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కాల్స్ వచ్చాయి అనుకోండి. అందులో ఎంతమంది మిమ్మల్ని నేను కొంచెం మంచిగా నేర్చుకోవాలి, మంచి టెక్నాలజీ ఉండాలి, కొంచెం కష్టమైనా పర్లేదు, టైం పట్టినా పర్లేదు, నేను టైం స్పెండ్ చేసి నేర్చుకుంటాను అనే వాళ్ళు ఎంతమంది? అలా కాకుండా నాకు కోడింగ్ వద్దు, నాకు కోడింగ్ అంటే భయము, స్క్రిప్టింగ్ వద్దు, చాలా సింపుల్ గా ఉండాలి, ఫాస్ట్ గా ఎంటర్ అవ్వాలి, సింపుల్ గా ఉండాలి, బట్ మంచి కంపెనీ, మంచి శాలరీ ఉండాలి, ఈ కేటగిరీస్ ఎంతమంది అన్న మనకి? ఈ కేటగిరీ నాకైతే, సపోజ్ మీరు 10 తీసుకున్నారు కదా, 10 లో నాకు 2% కూడా అలాంటి వాళ్ళు నాకు అప్రోచ్ కాలేదు. అందరూ ఉమ్, కూడా నాకు ఈజీగా టెక్నాలజీ కావాలి, త్వరగా కంప్లీట్ చేసుకోవాలి, నాకు త్వరగా గెట్ ఇన్ అవ్వాలి. ఉమ్, ఓకే. ఈ మెంటాలిటీతోనే చాలా మంది అప్రోచ్ అవుతున్నారు. బట్ నాకు కోడింగ్ కావాలి, నాకు కోడింగ్ మంచి టెక్నాలజీ ఏది ఉంది, నేను ఏది నేర్చుకుంటే, నాకు జావా నేర్చుకుంటే బాగుంటుందా, .NET నేర్చుకుంటే బాగుంటుందా, జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే బాగుంటుందా, డేటా సైన్స్ నేర్చుకుంటే బాగుంటుందా, ఇలాంటి టెక్నాలజీ ఏవైతే కోడింగ్ రిలేటెడ్ టెక్నాలజీస్ ఉన్నాయి అవి ఎవరు ఆ, వాటి మీద డిస్కస్ చేయడానికి కానీ కెరీర్ గైడెన్స్ అయితే తీసుకోలేదు. ఎక్కువ మంది ఏంటంటే ఏదైనా టూల్స్ ఉన్నాయా, నాకు గ్యాప్ వచ్చేసింది, మరి నేను ఈ ఆ, ఏది నేర్చుకుంటే నాకు కోడింగ్ లేకుండా ఉంటే, నాకైతే నేను కోడింగ్ అయితే చేయలేను, ఉమ్. అట్లీస్ట్ కొన్ని మినిమం కోడింగ్ ఉన్నా పర్లేదు, ఇలాంటి ప్రొఫైల్స్ ఎక్కువ వచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే, ఈ వీడియోలో నాకు ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు ఎవరితో కూడా షేర్ చేసుకోవడానికి. ఫస్ట్ టైం మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి. సో నేను లాస్ట్ ఫైవ్ ఉమ్, సిక్స్ ఇయర్స్ నుంచి చాలా డీప్ గా థింక్ చేస్తున్నా. ఐటీ ఇండస్ట్రీ అనేది ఓవరాల్ గా ఎలా ఉంది, దాని ఫ్యూచర్ ఎలా వెళ్తుంది, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఐటీ ఎంప్లాయీస్ మైండ్ సెట్ ఏంటి, అప్కమింగ్ ఇంజనీర్స్ మైండ్ సెట్ ఏంటి అని చాలా రోజుల నుంచి నేను థింక్ చేస్తున్నా టెక్నాలజీతో పాటు. సో ఓకే. ఇప్పుడు ఒక మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే దాని ఏజ్ ఎంత అన్న? 1700 లో స్టార్ట్ అయింది మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రీ రెవల్యూషన్ తో. అలానే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అనేది 1800 లో స్టార్ట్ అయింది. ఏరోనాటికల్ అనేది 1900s లో స్టార్ట్ అయింది. సో ఇది కూడా రైట్. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో ఇట్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇది. సో ఈ ఇంజనీరింగ్ అనేది ఇండియాలో లేట్ 1990s లో, 1998 లో మనకు హైటెక్ సిటీ కన్స్ట్రక్ట్ చేశారు హైదరాబాద్ లో. సో అంటే గట్టిగా 30 ఏళ్ళు కూడా లేదు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ యొక్క ఏజ్. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది ఏంటంటే ఒక బూమ్ లాగా వచ్చింది మార్కెట్ లోకి.
సో మీకు తెలిసే ఉంటుంది మన అమీర్పేటలో 2000s ఎర్లీ 2000s లో సో చాలా మంది 10th క్లాస్ కూడా పాస్ అవ్వని వాళ్ళు, ఏదో చదివిన వాళ్ళు అమీర్పేటలో కోర్స్ చేసి డైరెక్ట్ గా యూఎస్ఏకి వెళ్ళిపోయారు వీసాతో. సో ఇది నేను చెప్పేది కాదు, యుఎస్ఏ రాజా అనే ఒక ఫేమస్ పర్సన్ ఉన్నాడు కదా, అతనే తన ఛానల్లో చెప్పాడు. అతను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు, బట్ అందరూ యూఎస్ సాఫ్ట్వేర్ అంటున్నారని అమీర్పేటలో కోర్స్ జాయిన్ అయ్యాడు, వెంటనే యూఎస్ వీసా వచ్చేసింది, వెళ్ళిపోయాడు. ఇప్పుడు హీఈస్ యుఎస్ సిటిజన్. సో అట్లా ఉన్నింది మనకి భూమి అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది. ఎందుకంటే అప్పట్లో ప్రొఫెషనల్స్ లేరు వర్క్ చేయడానికి. అవును. సో అండ్ ఎస్పెషల్లీ మనకేంటంటే మనకు ఒక 1000 రూపాయలు కూడా చాలా పెద్ద అమౌంట్ అప్పటి వరకు. మనం పెద్దగా డబ్బులు చూసిన వాళ్ళం కాదు. బట్ సడన్ గా ఇట్లా ఒక ఐటీ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది అని తెలియగానే సో చాలా మంది అమీర్పేటలో కోర్సులు స్టార్ట్ చేసేసారు, అందరు వెళ్ళి జాయిన్ అయిపోయారు. ఆ హడావిడి అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ లో. అది మెల్లమెల్లగా ఎంత వర్స్ట్ గా తయారైందో మనకు తెలుసు. ఇప్పుడు ఇండియా అంటే అది మనందరం గర్వంగా అనుకుంటాం కానీ బిగ్గెస్ట్ ఐటీ ఎక్స్పోర్టర్ అనేది. బట్ బయట కంట్రీస్ లో ఇండియా అనేది చాలా చీప్ గా చూస్తున్నారు ఇండియన్ ఐటీ ఇంజనీర్స్ ని. ఎందుకంటే వాళ్ళు మనీ కోసం ఏదైనా చేస్తారు, వచ్చినా రాకపోయినా ఎంటర్ అయిపోతారు అని మనకు తెలుసు. ప్రాక్సీలని, జాబ్ సపోర్ట్లని, ఇలా అంటే ఈజీగా నేర్చుకోవాలి, త్వరగా జాబ్ రావాలి, ఇలా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వచ్చిన టైం ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఒక మెచ్యూరిటీ అనేది వచ్చింది ఐటీ ఇండస్ట్రీకి. సో ఎవరు పడితే వాళ్ళు నేను నేర్చేసుకొని ఐటీ అమీర్పేటలో కోర్స్ చేసేసుకొని నేను జాబ్ లోకి వెళ్ళిపోతాను అంటే కుదరదు. 2022 వరకు అలా ఉన్నింది. మనకు తెలుసు కోవిడ్ సిచ్యువేషన్ లో ఎంత వర్స్ట్ గా తయారైన సిచ్యువేషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అది సాడ్ గా చెప్పాలంటే సో దాంట్లో తెలుగు వాళ్ళే మేజర్ పార్ట్ అనమాట. తెలుగు వాళ్ళు వరల్డ్ క్లాస్ కంపెనీస్ కి సిఇఓస్ గా ఉన్నారు. అలానే సర్వర్ అంటే ఏంటో కూడా తెలియకుండా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు సర్వర్ అంటే ఏంటి, దాంట్లో ఏముంటాయని తెలియకుండా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అండ్ మనకి ఇండియాలో ఏంటంటే అదర్ ఇండస్ట్రీస్ లో జాబ్స్ చాలా తక్కువ. నేను ఎలక్ట్రానిక్స్ చదివాను ఇంజనీరింగ్, బట్ ఇప్పటికీ నాకు ఒక వైర్ ని నేను కాన్ఫిడెంట్ గా అతికించలేను, ఒక బల్బ్ కూడా నేను రిపేర్ చేయలేను ప్రాపర్ గా. అలానే మెకానికల్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియదు. సివిల్ ఇంజనీర్స్ గోడ కట్టడం కూడా రాదు, మెకానికల్ ఇంజనీర్స్ చిన్న మెకానిక్ పని చేయడం కూడా రాదు. సో ఇట్లా ఉన్నప్పుడు ఐటీ అనేది మనకు ఒక మంచిగా కనిపించింది. అరే ఫాస్ట్ గా అయిపోతుంది, 10 days 15 days లో నేర్చుకుంటే అయిపోతుంది, ఎవడో మనం కోర్స్ జాయిన్ అయితే చాలు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే అట్లాంటి కోర్స్ చెప్పే వాళ్ళకి కూడా ఐటీ అనేది చాలా సింపుల్. ఈ జాబ్ అనేది ఏ స్కిల్ అయినా తీసుకోండి, ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అయినా కూడా చాలా మంది ఫ్రెషర్స్ ని వాళ్ళు మాయ చేస్తున్నారు. ఇది చాలా బాగుంటది ఫ్యూచర్ అని చెప్పి ఏదో చెప్తున్నారు. వాళ్ళకి ప్రాపర్ గా స్కిల్ నేర్పించట్లేదు, నేర్చుకునే వాళ్ళకి కూడా నేర్చుకునేంత ఓపిక లేదు. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్, ఇదంతా మనం థింక్ చేయాలి, దీన్ని మనసులో పెట్టుకోవాలి. అండ్ మనకి చాలా మందికి తెలుగు వాళ్ళకి తెలిసిన లూప్ హోల్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎవరికీ తెలియదు. అలా అలా వేరే స్టేట్స్ కానీ వేరే కంట్రీస్ కానీ. సో ఇక్కడ ఇన్ని లూప్ హోల్స్ మనకు తెలియడం వల్ల అందరూ ఏం చేస్తున్నారంటే అది డెవలప్స్ అని కాదు, ఏ స్కిల్ అయినా కూడా వాళ్ళకు ఉండే పర్సెప్షన్ ఏంటంటే బీటెక్ అయిపోతుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇదే ప్రాసెస్ అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. మనం వెళ్ళి అమీర్పేటలోనూ ఇంకెక్కడో కోర్స్ జాయిన్ అయిపోతాము, వాళ్ళే ప్రాసెస్ చేస్తారు, జాబ్ కొట్టిస్తారు, జాబ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళే మనకి జాబ్ చేసి పెడతారు, మనం జస్ట్ డబ్బులు తీసుకుంటా ఉంటే సరిపోతుంది అనే ఒక పర్సెప్షన్ లోకి వెళ్ళిపోయారు. అది ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మెచ్యూర్ అయింది కాబట్టి మనం చూస్తున్నాం కదా, టెక్నాలజీస్, ఏఐ, డేటా సైన్స్, బ్లాక్ చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సో ఇవన్నీ ఒక రెవల్యూషన్ లాగా వస్తున్నాయి. ఇండియా ఇంత బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టర్ అని చెప్పుకునే మనము ఆ టెక్నాలజీలో కాదు కదా, ఒక చిన్న మాన్యువల్ టెస్టింగ్ కూడా నేర్చుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నాం మనం. సో అందుకని ఇప్పుడు కరెక్షన్ అనేది జరుగుతుంది ఐటీ ఇండస్ట్రీలో. స్కిల్స్ ఉండే వాళ్ళే వస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వల్ల లక్షల మంది ఏవేవో కోర్సులు నేర్చేసుకొని అంటే వాళ్ళకి ఆ కోర్స్ కూడా ఏం నేర్చుకున్నామో తెలియకుండా మాకు జాబులు రావట్లేదు, కోర్స్ చేశాను జాబ్ రావట్లేదు, ఇదే ఉన్నారు. బట్ వాళ్ళు ఏం కోర్స్ చేశారు, ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంత టైం పెట్టారు అనేది చాలా చెక్ చేసుకోవాలి వాళ్ళు. సో డెఫినెట్లీ అయితే జాబ్స్ తక్కువ ఉన్నాయి, అది ఒక డెవాప్స్కే కాదు, ప్రతి టెక్నాలజీకి జాబ్స్ తక్కువే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ అనేది బాగా ఎక్కువైంది. అది డెవాప్స్ అని కాదు, ఈవెన్ నేను రీసెంట్ గా మా ఫ్రెండ్ తో యుఎస్ లో మాట్లాడాను, అతను అక్కడే ఎంఎస్ చేసినా కూడా అతని జాబ్ కూడా పోయింది. సో కరెక్షన్ అనేది జరుగుతుంది. సో ఐటీ ఇండస్ట్రీ అనేది ఇంకా ప్రాపర్ గా నేర్చుకునే వాళ్ళకే. అంటే జాబ్స్ ఇప్పుడు తక్కువ ఉండటానికి ఏమన్నా రీజన్ ఉంటుందా? అంటే జవాబ్స్ అని చెప్పడం లేదు, ఓవరాల్ గా ఏంటి మెయిన్ రీజన్ ఏమన్నా మీ అనాలిసిస్ ప్రకారం ఏమన్నా? సో గూగుల్లోనే లే ఆఫ్స్ జరిగాయి అన్న. సో ప్రతి కంపెనీ ఏంటంటే ఇప్పుడు ఇక ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నాయి.
ఇప్పటి వరకు నష్టాల్లో రన్ చేసిన కంపెనీస్ కూడా ఇక నుంచి మనం ప్రాఫిట్స్ పైన దృష్టి పెట్టాలనే ఉద్దేశంలో ఉన్నాయి. వాళ్ళు క్యాండిడేట్స్ ఓకే. నుంచి స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు అంటే ప్రాజెక్ట్స్ రన్ చేయాల్సిన సిచ్యువేషన్, అది మనీ ఎక్కువ ఖర్చు పెట్టినా పర్లేదు, మనం అయితే డెఫినెట్లీ ప్రాజెక్ట్ రన్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే ఫైనాన్స్ అనేది కంపెనీస్ కి రావట్లేదు, సో ఎక్కువ అదే. ఫండింగ్ అనేది లేదు కంపెనీస్ కి. సో వాళ్ళ పైన ఫుల్ ప్రెషర్ ఉంది. ఖచ్చితంగా ఓకే. మనము ఉన్న రిసోర్సెస్ తోనే ఎక్కువ అవుట్పుట్ తీసుకోవాలి అనే ప్రెషర్ ఉంది. ఇంతకు ముందు ఇద్దరు ఎంప్లాయీస్ అవసరమైన దగ్గర నలుగురిని పెట్టారు కంపెనీస్ బిల్లింగ్ కోసం, ఎక్కువ బిల్లింగ్ వస్తుందని. ఇప్పుడు మెయిన్ బిజినెస్ లేదు కంపెనీస్ కి, అవును. కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. ఓవరాల్ గా బిజినెస్ సైడ్ నుంచి చూస్తే బిజినెస్ అనేది తగ్గిపోయింది కాంపిటీషన్ వల్ల. బిజినెస్ తగ్గిపోయినప్పుడు ఐటీకి ఫండింగ్ కూడా తక్కువ వస్తుంది. ఫండింగ్ తక్కువ వచ్చినప్పుడు వాళ్ళు ఇద్దరు ఎంప్లాయీస్ అవసరమైన దగ్గర ఒక్కరినే పెట్టాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది. సో అప్పుడు అవును. క్యాండిడేట్స్ లో స్కిల్స్ అనేది చాలా మంచిగా ఉండాలి, స్కిల్స్ లేకపోతే కష్టం. సో అందుకనే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక క్యాండిడేట్ నుంచి మల్టిపుల్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఓకే. డెవలప్మెంట్ అయినా టెస్టింగ్ అయినా ఏదైనా కూడా. సో ఇది ఓవరాల్ ఓకే. సిచ్యువేషన్. ఇప్పుడు మనం ఇంకా డెవాప్స్ గురించి స్పెసిఫిక్ గా మాట్లాడదాం అంటే మాట్లాడదాం డెఫినెట్లీ. ఓకే. ఇప్పుడు మీరు ట్రైనర్ గా వర్క్ చేస్తున్నారు. ఓకే. చాలా బ్యాచెస్ కూడా కంప్లీట్ చేశారు. మరి ప్రీవియస్ కి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా హైరింగ్ ప్రాసెస్ లో? అంటే ఇప్పుడు 100 మెంబర్స్ జాయిన్ అయ్యారు అనుకోండి సపోజ్ మీ బ్యాచ్ లో, ఎంతమంది నాకు ఇదిగో జాబ్ వచ్చింది సార్ అని మీ దగ్గరికి అప్రోచ్ అయ్యారు? ప్రీవియస్ లో ఎంతమంది అయ్యారు, ఇప్పుడు ఎలా ఉంది? ఓకే, దాన్ని బట్టి కొంచెం ఐడియా వస్తుంది. నేను రన్ చేసే బ్యాచ్ లో అన్న 50% ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఐటీ పీపుల్ జాయిన్ అవుతారు, ఓకే. 50% నాన్ ఐటీ కెరియర్ గ్యాప్ వాళ్ళు జాయిన్ అవుతారు. సో నేను క్లియర్లీ మొత్తం ఓకే. నోట్ చేస్తాను, ప్రతి ప్రొఫైల్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత, ప్రెసెంట్ టెక్నాలజీ ఏంటి, ఇవన్నీ డెఫినెట్లీ క్వశ్చన్స్ అడిగిన తర్వాతనే వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం. సో ఓకే. ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఐటీ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ డెవాప్స్ ఇంజనీర్ గా చేసే వాళ్ళు కూడా 10% ఉంటారు 100 లో. ఓకే. సో వాళ్ళు ఎందుకు జాయిన్ అవుతున్నారంటే ప్రతి ప్రాజెక్ట్ లో ప్రతి ఒక్కరికి అన్ని టచ్ చేసే ఛాన్స్ రాదు. ఒక డెవాప్స్ ఇంజనీర్ తీసుకుంటే కొన్ని ప్రాజెక్ట్ లో జెన్కిన్స్ ని కూడా ఇన్స్టాల్ చేసే ఛాన్స్ ఉండదు, మేనేజ్ చేసే ఛాన్స్ ఉండదు. అది ఎలా అంటే కంపెనీస్ యుఎస్ ప్రాజెక్ట్స్ కానీ యూరోప్ ప్రాజెక్ట్స్ కానీ టెక్నాలజీ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకుంటాయి. లైక్ ఓకే. కోర్ టెక్నాలజీ అంతా డెవలప్మెంట్ అయినా, ఈ పైప్ లైన్స్ డెవలప్మెంట్ అయినా, ఎస్ఆర్ఈ అయినా మోస్ట్లీ వాళ్ళ దగ్గరే పెట్టుకొని మనకేంటంటే ఒక స్లేవ్ వర్క్ ఇస్తుంది అనమాట. ట్రిగ్గర్ చేయడం, ఏదైనా ఎర్రర్స్ వస్తే మెయిల్ పంపించడం, ఈ సపోర్ట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ వర్క్ అంతా మన మీద వాళ్ళు వేస్తారు. సో మనం డెవాప్స్ ఓకే. ఇంజనీర్ అని చెప్పుకున్నా కూడా చాలా మందికి ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్ డెవాప్స్ ఇంజనీరింగ్ అండ్ క్లౌడ్ ఇంజనీరింగ్ అనేది వాళ్ళ చేసే అవకాశం రాదు, నేర్చుకునే అవకాశం కూడా రాదు. సో అలాంటి వాళ్ళు ఒక 10% జాయిన్ అవుతారు 100లో. మిగతా 40% వాళ్ళు ఏంటంటే స్కిల్ అప్గ్రేడ్, ఉన్న స్కిల్ ని అప్గ్రేడ్ చేసుకునే వాళ్ళు. కొంతమంది ఇంటర్నల్ గా మూవ్ అవుతారు, కొంతమంది బయట జాబ్స్ కొట్టుకుంటారు. సో కొంతమంది ఓకే. ఇన్ఫార్మ్ చేస్తారు జాబ్ వచ్చిందని, కొంతమంది ఇన్ఫార్మ్ చేయరు. మనం ఎందుకంటే మనం ఫీ పే చేసాం కదా, మనం ఏం ఇన్ఫార్మ్ చేసేది ఏముంది అంటారు. సో ఫ్రాంక్ గా చెప్పాలంటే సో బ్యాచ్ జరిగిన రోజులు మనల్ని తెగ పొగిడేస్తుంటారు, బాగా చెప్తున్నారు అదని పొగిడేస్తుంటారు. వన్స్ జాబ్ వచ్చిన తర్వాత అసలు మనకి ఇన్ఫార్మ్ కూడా చేయరు. సో మీ దగ్గర, ఇది మీకే క్వశ్చన్, మీ దగ్గర ఎంతో మంది కెరియర్ గైడెన్స్ తీసుకుని ఉంటారు కదా, ఎంతమంది మీకు మళ్ళా ఫోన్ చేసి సార్ నాకు జాబ్ వచ్చింది అని చెప్పారు? నో, చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. మళ్ళీ ఇంకా మనకి కాంటాక్ట్ లోకే రారు ఇంకా. సో ఇది వన్స్ మాత్రం జాబ్ వచ్చిన వాస్తవం. తర్వాత ఏంటంటే ఎవరి లైఫ్ వాళ్ళది. సో డెఫినెట్లీ ఎస్. నేను చెప్తున్నాను, ఒక 40% వాళ్ళకైతే డెఫినెట్లీ జాబ్స్ వస్తున్నాయన్న. సో నేను మళ్ళీ కొన్ని పోల్స్ పెడతాను, దాంట్లో ఖచ్చితంగా 40% వాళ్ళకైతే జాబ్స్ వస్తున్నాయి. ఈ కెరియర్ గ్యాప్ ఓకే. నాన్ ఐటీ వాళ్ళకి ఏంటంటే జాబ్స్ వచ్చే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. సో వాళ్ళకి ఏంటంటే ఒక గైడెన్స్ ఉండదు ప్రాపర్ గా. అసలు వాళ్ళు 10 మందిని అడుగుతారు, కొంతమంది డెవాప్స్ బాగుంది అంటారు, వాళ్ళు గుడ్డిగా జాయిన్ అయిపోతారు. అసలు డెవాప్స్ అంటే ఏంటి, దాంట్లో ఏముంటుంది, సో మన ప్రెసెంట్ స్కిల్ సెట్ ఏంటి, మనం నేర్చుకోగలమా లేదా అనేది కూడా చాలా మంది థింక్ చేయరు. బట్ మనం నేనేంటంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కెరియర్ గ్యాప్ నాన్ ఐటీ ఉండే వాళ్ళైతే డెఫినెట్లీ 8 hours స్పెండ్ చేయాలి. ఇది అంత ఈజీ కాదు, అంత టఫ్ కాదని చెప్తాను. సో వాళ్ళు ఏంటంటే కొంతమంది ఎగ్జైట్మెంట్ లో జాయిన్ అయిపోతారు, తర్వాత వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ పోతుంది అనమాట, కంటిన్యూ చేసే ఇంట్రెస్ట్ పోతుంది. కొంచెం కష్టం తగలగానే అయ్యో ఇంక మాకు వద్దులే అనుకుంటారు. సో అది ఏ టెక్నాలజీ అయినా కూడా ప్రాపర్ గా నేను మైండ్ పెట్టి టైం పెట్టి నేర్చుకోవాలనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మాక్సిమం 20-30% వాళ్ళకే జాబ్స్ వస్తాయన్న. ఓకే, సూపర్. సో అంతే, అది నేను మాత్రం కరెక్ట్ అండి. మన బ్యాచ్ లో అయితే 30-40% వాళ్ళకి జాబ్స్ వస్తాయి. సో ప్రీవియస్ గా కంప్లీట్ చేసిన బ్యాచ్ లో ఒక 4-5 ఇన్ఫార్మ్ చేశారు ఆల్రెడీ. ఒక అబ్బాయికి మలేషియాలో జాబ్ వచ్చింది, 12 years ఎక్స్పీరియన్స్, 45% హైక్ వచ్చింది.
మలేషియాలోనే. ఉమ్, ఇంకొక 2 years అతనికి వచ్చింది, ఒక 3.5 years అతనికి వచ్చింది, ఒక 8 years అతనికి వచ్చింది. యా, అలా వచ్చినాయి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది చాలా మందికి డౌట్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఉమ్, కంపెనీస్ లో ఎలాంటి కంపెనీస్ లో ఎక్కువగా, అది స్టార్ట్అప్ కంపెనీ కావచ్చు, మిడ్ సైజ్ కావచ్చు, ఎంఎన్సీ కంపెనీ కావచ్చు, ఉమ్, ఉమ్, ఉమ్. ఈ డెవాప్స్ టీమ్ అనేది అసలు ఎలాంటి ప్రాజెక్ట్స్ కి ఎలాంటి కంపెనీస్ వీళ్ళని హైర్ చేసుకుంటారు? అసలు ఉమ్, మాకు ఈ డెవాప్స్ టీమ్ అవసరము ఉమ్. అనేది స్టార్ట్అప్ కంపెనీస్ లో అవసరమా, లేకపోతే ఏంటి అనేది ఓకే, దేని బేస్ చేసుకొని ఈ డెవాప్స్ ప్రొఫెషనల్స్ అవసరం అవుతారు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి? ఓకే. సో ఇప్పుడు స్టార్ట్అప్స్ తీసుకున్నామంటే అది ఒక చిన్న ప్రాజెక్ట్ అనుకోండి. లైక్ ఎక్కువ ఓకే. కాంపోనెంట్స్ లేవు, ఒక చిన్న ప్రాజెక్టు, ఎక్కువ ఎక్స్టర్నల్ డిపెండెన్సీస్ లేవు అనుకున్నప్పుడు, అంటే ఎక్స్టర్నల్ సిస్టమ్స్ తో ఇంటిగ్రేట్ అయ్యే డిపెండెన్సీస్ తక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు డెవాప్స్ అనేది అవసరమే లేదు అసలు. ఓకే. ఓకే. సో చిన్న ప్రాజెక్ట్ కి డెవాప్స్ అనేది అవసరమే లేదు, ఎందుకంటే డెవాప్స్ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా కష్టం. మ్మ్. ప్రతి టూల్ ని, ప్రతి కాన్సెప్ట్ ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ రావాలి. అన్ని టూల్స్ ఓ. మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు వర్క్ అవుతూ ఉండాలి, ఆ నెట్వర్కింగ్ అవన్నీ ప్రాపర్గా ఉండాలి. సో చిన్న ప్రాజెక్ట్స్ కి డెవాప్స్ అనేది యూజ్లెస్ చెప్పాలంటే. మ్మ్. ఒక మిడ్ రేంజ్, ఒక ఎంఎన్సి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కి డెఫినెట్లీ డెవాప్స్ అనేది అవసరం. సో ఇక్కడ ఓకే. డెవాప్స్ అనేది 2 రకాలుగా ఉంటుంది టీమ్. ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఒక డెవాప్స్ టీమ్ కంప్లీట్లీ ఆ ప్రాజెక్ట్ కే ఉంటుంది. సో అలా ఆ ప్రాజెక్ట్ కి ఓకే. తప్ప ఇంకే ప్రాజెక్ట్ కి పనిచేయరు. మ్మ్. మ్మ్. ఇంకొక డెవాప్స్ టీమ్ ఎలా ఉంటుంది అంటే, ఒక సెంట్రలైజ్డ్ డెవాప్స్ టీమ్ ఉంటుంది. ఓకే. సో వాళ్ళు ఏంటంటే సెంట్రలైజ్డ్ గా పైప్ లైన్స్, ప్రాసెస్ అదంతా బిల్డ్ చేస్తారు. సో మ్మ్. ఆ మ్మ్. టీమ్స్ నుంచి కింద ఉండే డెవాప్స్ టీమ్స్ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాయి. ఇప్పుడు ఎలాగైతే ఫ్రేమ్వర్క్ డెవలపర్స్ ఉంటారు కదా, ఇప్పుడు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ తీసుకున్నామంటే, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఒక సెంట్రలైజ్డ్ ఫ్రేమ్వర్క్. సో దాన్ని మనం యూజ్ చేస్తుంటాం. అలానే కొన్ని కంపెనీస్ లో ఏంటంటే సెంట్రలైజ్డ్ డెవాప్స్ టీమ్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు పైప్ లైన్స్ ని జనరలైజ్డ్ గా రాస్తారు, మ్మ్. ప్రాసెస్ ని జనరలైజ్డ్ గా రాస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మాడ్యూల్స్ క్రియేట్ చేస్తారు టెరాఫామ్ యూస్ చేసి. ఇంకా కింది లెవెల్లో ప్రాజెక్ట్ డెవాప్స్ టీమ్స్ ఉంటాయి. సెంట్రలైజ్డ్ డెవాప్స్ టీమ్ ఒకటి అన్ని ప్రాజెక్ట్స్ కి పైన ఉంటుంది, ప్రతి మ్మ్. ప్రాజెక్ట్ కి ఒక డెవాప్స్ టీమ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఆ సెంట్రలైజ్ టీమ్ చేసిన దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. మ్మ్. మ్మ్. సో ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ వచ్చాయంటే ఈ ఈ ప్రాజెక్ట్ డెవాప్స్ టీమ్ వాళ్ళు సెంట్రలైజ్ డెవాప్స్ టీమ్ తో కలుస్తారు అనమాట. అంటే డెవలపర్స్ కి సెంట్రలైజ్ డెవాప్స్ టీమ్స్ కి మధ్యలో ఒక డెవాప్స్ టీమ్ ఉంటుంది, ఒక చిన్న డెవాప్స్ టీమ్, అది స్మాల్ సైజ్ ఉంటుంది. ఓకే. ఓకే. సో ఇది నేను 2019 లో మేము ఇంప్లిమెంట్ చేసాం, నేను సింగపూర్ లో ఉండే ఒక కంపెనీలో, టీబీఎస్ కంపెనీలో. సో ఆ ఓకే. అంటే స్ట్రక్చర్ కంపెనీ అనేది, సైజుని బట్టి ఉంటుందంటారా? యా, సో కంపెనీ డెఫినెట్లీ. సైజుని బట్టి. ఓకే. సో డెవాప్స్ అనేది ఇంప్లిమెంటేషన్ కాబట్టి ఇది మేము ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసాం అక్కడ సింగపూర్ లో. సో దాని ఓకే. తర్వాత ఇది మెల్లమెల్లగా స్ప్రెడ్ అయింది. ఓకే, ఈ ఇంప్లిమెంటేషన్ బాగుంది, ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్ కి ఒక డెవాప్స్ టీమ్ ని పెట్టుకుంటూ వెళ్తే ఎవరి స్టాండర్డ్స్ వాళ్ళు పెట్టుకుంటారు. ఈ సెంట్రలైజ్డ్ ఓకే. అప్రోచ్ వల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే కంపెనీ మొత్తంలో ఒకటే స్టాండర్డ్స్ ని ఇంప్లిమెంట్ చేస్తాం, మ్మ్. అది సెంట్రల్ ఓకే. లెవెల్లో. సో దాన్ని మిగతా వాళ్ళందరూ యూజ్ చేయాలి. ఇంకేమైనా చేంజెస్ కావాలంటే అగైన్ సెంట్రల్ లెవెల్లో చేంజ్ చేస్తాం, అవన్నీ మొత్తం అందరికి రెప్లికేట్ అవుతాయి అనమాట. సో ఈ అప్రోచ్ ఓ. అనేది రీసెంట్ గా పాపులర్ అయింది. సో మ్మ్. రీసెంట్ గా అన్ని మ్మ్. కంపెనీస్ లో సెంట్రలైజ్ డెవాప్స్ టీమ్స్, జెన్కిన్స్ లోకి వస్తే షేర్డ్ లైబ్రరీస్, అంటే మాడ్యూల్స్ ని క్రియేట్ చేసుకోవడము టెరాఫామ్ లోకి వచ్చేసరికి, ఇలా అంతా యూజ్ చేయడం వల్ల స్కిల్స్ అనేది ఎక్కువ కావాల్సి వస్తుంది డెవాప్స్ ఇంజనీర్ కి. ఓకే. సో ఈ మధ్య ఒక టాక్ కూడా వచ్చేసింది ఏంటంటే, ఆ, ఈ సింపుల్ టాస్క్స్ ని, ఈ ఇంప్లిమెంటేషన్ టాస్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్లిమెంటేషన్ ని డెవలపర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళు కూడా పార్ట్ అవుతున్నారు. అందువల్ల కొంత డెవాప్స్ ఏమన్నా హైరింగ్ తగ్గడం కానీ ఇలాగా జరుగుతుందా? ఏమన్నా నిజంగా డెవలపర్స్ చేయగలరా డెవాప్స్ చేసే వర్క్ ని? అన్న ఒక్క డెవలపరే ఎవ్రీథింగ్ హ్యాండిల్ చేయగలిగితే ఇంకా మనకి టెస్టింగ్ టీం అనవసరం, L2 సపోర్ట్ అనవసరం, L1 సపోర్ట్ అనవసరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం అనవసరం, లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ టీం అనవసరం, నెట్వర్క్ ఓకే. అడ్మినిస్ట్రేషన్ అనవసరం, సెక్యూరిటీ అనవసరం, డీబీ టీం అనవసరం. సో అది జనరల్ గా బయట ఉండే ఒపీనియన్, అది డెవలపర్స్ హ్యాండిల్ చేస్తున్నారు. సో ఒక మైండ్ సెట్ తీసుకుంటే డెవలపర్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా అతను రాసిన కోడ్ వర్క్ అవ్వాలి అనే దానిపైనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం ఓకే. వెళ్ళి డెవలపర్ ని టెస్టింగ్ చేయమన్నాం అనుకోండి, సో అతని మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మాక్సిమం టెస్టింగ్ పాస్ అయ్యేలాగానే టెస్ట్ చేస్తాడు. అవును, కంప్లీట్ గా 100% ఎఫెక్ట్ అయితే పెట్టాడు, సో ఫోకస్ అతని చేయడు. మైండ్ సెట్ వచ్చేసి డెవలప్మెంట్, టెస్టింగ్ అనేది అతని మైండ్ సెట్ కాదు. టెస్టర్ ఓ. మైండ్ సెట్ ఏంటి, సో నేను ఖచ్చితంగా ఎట్లయినా చేసి నేను డెవలప్మెంట్ లో బగ్స్ కనిపెట్టాలి అనేది టెస్టింగ్ మైండ్ సెట్. Yes, yes. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మైండ్ సెట్, డెవలప్స్ మైండ్ సెట్ ఏంటి,
సో మీరు ఏమైనా రాసుకోండి, డెవలప్మెంట్ మాకు అనవసరం. మేము దాన్ని ఆటోమేటెడ్ గా డెవ్ టు ప్రొడక్షన్ కంప్లీట్లీ ఆటోమేట్ చేయడం విత్ లెస్ మాన్యువల్ ఎఫర్ట్స్. అది డెవాప్స్ మైండ్ సెట్. సో మనం ఒక పర్సన్ ని వెళ్ళి నువ్వే డెవలప్ చెయ్యి, నువ్వే అడ్మినిస్ట్రేషన్ చెయ్యి, నువ్వే టెస్ట్ చెయ్యి, నువ్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చెయ్యి అంటే ఆ ప్రాజెక్ట్ అవుట్పుట్ అనేది డెఫినెట్లీ రాదు. కొన్ని పాసిబిలిటీ ఉందంటారా ఏదన్నా, అంటే ప్రాజెక్ట్ బేస్ చేసుకొని ఏమన్నా అలాగే ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందా అసలు అలా చేయడానికి? చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనుకోండి, ఒక పర్సన్ దే ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎ సింగిల్ పర్సన్. లైక్ ఒక 100 members 200 members ఉండే కంపెనీస్ లో. బట్ బ్యాంకింగ్ కంపెనీస్ అనుకోండి, బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు కూడా రిస్క్ చేయవు. అక్కడ మనకు తెలుసు కదా యాక్సెస్ ఎంత లెవెల్లో రెస్ట్రిక్షన్ ఉంటుందో. ఒక చిన్న సర్వర్ కి మనం లాగిన్ అవ్వాలన్నా కూడా టికెట్ రైజ్ చేసి అప్రూవల్స్ తీసుకొని చేయాలి. సో అలాంటి ప్రాజెక్ట్స్ లో వాళ్ళు ఎప్పుడు రిస్క్ చేయరు. సో మన ప్రాపర్ గా ప్రాజెక్ట్ అనేది ముందుకు వెళ్ళాలి, ప్రాజెక్ట్ నుంచి మంచి రిజల్ట్స్ రావాలి అంటే సో డెవలపర్స్ డెవలప్మెంటే చేయాలి, డెవాప్స్ వాళ్ళు వాళ్ళ వర్కే చేయాలి, టెస్టింగ్ టీం వాళ్ళు వాళ్ళ వర్కే చేయాలి. ఇలా చేస్తేనే డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ వస్తాయి. బ్యాంకింగ్ కంపెనీస్ లో ఇందాక నేను చెప్పినట్లు సెంట్రలైజ్డ్ డెవాప్స్ టీం ఉంటుంది, వాళ్ళు ఒక 10-15 members ఉంటారు. అలానే కింద లెవెల్లో బ్యాంకింగ్ లో మళ్ళీ LOBs అని ఉంటాయి, లైన్ ఆఫ్ బిజినెస్, క్రెడిట్ కార్డ్ అని, సో స్టాక్ అని, ఇలా లైన్ ఆఫ్ బిజినెస్, ఒక్కొక్క లైన్ ఆఫ్ బిజినెస్ కి ఒక్కొక్క సెంట్రలైజ్ టీం ఉంటుంది. కింది లెవెల్లో ప్రతి అకౌంట్ కి మళ్ళీ ప్రతి ప్రాజెక్ట్ కి ఒక డెవాప్స్ పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వీళ్ళతో కమ్యూనికేట్ చేయడం, ఎందుకంటే రిలీజెస్ అనేవి ప్రతి 2 weeks ఒకసారి వెళ్తూ ఉంటాయి. కొన్నిట్లో ప్రతి 2 weeks కి, ప్రతి 1 week కి రిలీజ్ వెళ్తుంటుంది. సో బ్యాంకింగ్ కంపెనీస్ లో కానీ అండ్ వేరే ఏ పెద్ద ప్రాజెక్ట్స్ లో కూడా రిలీజ్ అనేది అంత ఆషామాషి విషయం కాదు. అది ఒక చిన్న క్యారెక్టర్ ఎంటర్ చేసినా కూడా ప్రోగ్రామింగ్ లో మీకు తెలుసు కదా, దాన్ని మళ్ళీ బిల్డ్ చేసి మళ్ళీ టెస్ట్ చేసి ఇవన్నీ చేయాలి. సో డెవలపర్స్ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. మనం వాళ్ళని వెళ్ళి డెవాప్స్ చేయమంటే అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్ గా రాదు. సో కొన్ని కంపెనీస్ లో చేస్తున్నారు అంత మాత్రాన ప్రతి ఒక్కరు యూట్యూబ్ వీడియోస్ లోకి వెళ్ళేసి మా కంపెనీలో డెవాప్స్ పని కూడా డెవలపర్స్ చేస్తున్నారు అని అలా పెట్టేస్తున్నారు. దట్స్ అ రాంగ్ థింగ్ అనమాట. ఆ ప్రాజెక్ట్స్ ఆ మిస్టేక్ ని కూడా తెలుసుకుంటాయి త్వరలో. సో ఇదంతా ఒక మిత్. మనం ఎప్పుడు ఎలా అయితే ఏం జరిగితే ఐటీ కంపెనీస్ లో ఎక్కువగా డెవాప్స్ అనేది హైరింగ్ జరుగుతుంది అనేది మీ ఉద్దేశం, మీ ఒపీనియన్ ఏంటి? ఐటీ కంపెనీస్ లో డెవాప్స్ ఎక్కువ హైరింగ్ జరగాలంటే వాళ్ళు ఏం చేయాలి? కంపెనీస్ ఏం ఫాలో అవ్వాలి? నేను ఫ్రాంక్ గా చెప్పాలంటే డెవాప్స్ స్టాండర్డ్స్ అనేది ఇంకా చాలా ప్రాజెక్ట్స్ కి అర్థం కావట్లేదు. అసలు డెవాప్స్ అంటే ఏంటో మీనింగ్ కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ ఉద్దేశంలో డెవాప్స్ అంటే ఏంటంటే పైప్ లైన్ రాసామా, పైప్ లైన్ ట్రిగ్గర్ చేసామా, అదే ఉంది తప్ప డెవాప్స్ యొక్క ఒరిజినల్ మీనింగ్ వాళ్ళకి అర్థం కావట్లేదు. సో డెవాప్స్ యొక్క ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే ఫాస్టర్ రిలీజెస్ అండ్ లెస్ డిఫెక్ట్స్. ఈ రెండు అడ్వాంటేజెస్ అనమాట డెవాప్స్ వల్ల. సో మనం చూసింటే 2010, 2011 ఆ టైంలో మనం బ్యాంక్స్కి వెళ్ళింటే ప్రతిరోజు సర్వర్ డౌన్ అనేవాళ్ళు. సో అప్పుడు మనకి మెయింటెనెన్స్ పేజెస్ కూడా వచ్చేవి, బ్యాంక్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్ అని. సో ఇప్పుడు కాలంలో మనం చూస్తున్నామా సర్వర్ డౌన్ అనేది కానీ మెయింటెనెన్స్ పేజెస్ కానీ మనం చూడట్లేదు. లైవ్ స్ట్రీమింగ్స్ కూడా ఇప్పుడు చాలా క్రోర్స్ లో మనం లైవ్ స్ట్రీమ్ చేయగలుగుతున్నాం. సో ఇప్పుడు హాట్స్టార్ కానీ, ఆహా కానీ, IPL మ్యాచెస్ కానీ ఇంత రేంజ్ లో డౌన్ అవ్వకుండా జరుగుతున్నాయి అంటే దాని వెనకాల ఉండే టెక్నాలజీ డెవాప్స్ అండ్ క్లౌడ్. సో అది చాలా మంచిగానే హైరింగ్ జరిగింది, హైరింగ్ బాగుంది. బట్ ఈ చెప్పాను కదా చాలా అది పాపులర్ అయింది డెవాప్స్ టెక్నాలజీ. ఇప్పుడు బిగ్ డేటా అనేది నేను 2012లోనే విన్నా. సో నా ఫ్రెండ్ ఒకడు బిగ్ డేటా జాయిన్ అయ్యాడు అప్పట్లోనే. బట్ ఇప్పటికీ కూడా బిగ్ డేటా టెక్నాలజీ అనేది పాపులర్ కాదు. ఇప్పటికి కూడా డేటా సైన్స్ పాపులర్ కాదు. నేను లాస్ట్ 12 years నుంచి వింటున్నా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ నేను అప్పటి నుంచి వింటున్నా. బట్ స్టిల్ అవి ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు. బట్ డెవాప్స్ అనేది 2015-16లో విన్నారు చాలా మంది. విత్ ఇన్ 5-6 years లో అది హై పాపులారిటీ ప్రాక్టికల్ టెక్నాలజీ అనమాట డెవాప్స్ అనేది. సో ప్రాక్టికల్ గా ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే రిజల్ట్స్ అనేది ఇమీడియట్లీ వస్తాయి. బట్ బిగ్ డేటా అలా కాదు, దానికి చాలా మనీ అవసరం, $1 billion అవసరం. బట్ రిజల్ట్స్ అనేది అంత వెంటనే రావు, ఇప్పటికీ రావట్లేదు. బట్ డెవాప్స్ అనేది ఇంత పాపులర్ అవడం వల్ల ప్రతి ఒక్కరు డెవాప్స్ క్లౌడ్ అన్నారు. బట్ అది ఎలా పోర్ట్రే అయిందంటే డెవాప్స్ లో కోడింగ్ ఉండదు, డెవాప్స్ అనేది మంచి శాలరీస్ వస్తాయి, ఆన్ సైట్లు వస్తాయి, వీటిపైన ఎక్కువ దృష్టి పెట్టారు తప్ప అసలు డెవాప్స్ అంటే ఏంటి, మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకోవాలి, ప్రాపర్ గా ఎలా నేర్చుకోవాలి అనే దానిపైన ఎవరు ఎఫర్ట్స్ పెట్టలేదు. ఈ కోవిడ్ సిచ్యువేషన్ అవ్వచ్చు, ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ చెప్పే అబద్ధాలు అయి ఉండొచ్చు. సో వీటి వల్ల ఏంటంటే ఎక్కువ మంది
బీటెక్ చేసి ఖాళీగా ఉండే వాళ్ళైనా, నాన్ ఐటీలో ఉండే వాళ్ళైనా డెవాప్సే మనకి మంచిది అనుకొని వచ్చేసారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పినట్లు ఇంప్లిమెంటేషన్ అనేది మారుతూ ఉంటుంది డెవాప్స్ లో. డెవాప్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ కంటిన్యూస్ చేంజ్ అనమాట. కంటిన్యూస్ చేంజ్ ఓకే ని వెల్కమ్ చేసే టెక్నాలజీ డెవాప్స్. ఆ చేంజ్ ని ఓకే. వీళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఏమన్నా ఎక్స్పెన్సివ్ అవుతుందా? ఎందుకని అన్ని కంపెనీస్ దీన్ని ఫాలో కాలేకపోతున్నారు? అన్ని కంపెనీస్ కానీ ఈ డెవాప్స్ టీమ్ ని కానీ హైర్ చేసుకొని వాళ్ళ ప్రాజెక్ట్స్ ని కానీ త్వరగా కంప్లీట్ చేసుకోగలగటం, పర్ఫార్మెన్స్ వైజ్ గా ఆటోమేషన్ వైజ్ గా చేసుకుంటే సో వాళ్ళకి త్వరగా వాళ్ళ ప్రొడక్షన్ అనేది ఆ, అంటే ప్రొడక్టివిటీ కనిపిస్తుంది కదా. సో ఎందుకు యా, అన్ని కంపెనీస్ డెవ్ టీమ్ ని హైర్ చేసుకోవట్లేదు? అంటే మీరు అన్నారు డెవాప్స్ కదా టీమ్. స్మాల్ కంపెనీస్, మిడ్ సైజ్ కంపెనీస్ కొంత ఇంకా చేసుకోవట్లేదు, ఓన్లీ ఎంఎన్సి కొన్ని కంపెనీస్, మ్యాక్సిమం టాప్ ఎంఎన్సి కంపెనీస్ ఇలాగా ఎక్కువ వాళ్ళే హైర్ చేసుకుంటున్నారు. మరి వాళ్ళు ఎలాగా ఎందుకు చేసుకోవట్లేదని? స్మాల్ కంపెనీస్ కి అయితే, ఆ స్మాల్ ప్రాజెక్ట్స్ కి అయితే డెవాప్స్ అవసరమే లేదు. చిన్న చిన్న ఓకే. ప్రాజెక్ట్స్ అయితే. పెద్ద ప్రాజెక్ట్స్ కి అయితే డెఫినెట్లీ డెవాప్స్ అవసరం. ఓకే ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్ లాంటి యాప్స్ కి డెవాప్స్ అవసరం. అదే ఓకే మన మన ఊర్లో మనం ఒక ఒక చిన్న యాప్ ఉందనుకోండి, గ్రాసరీస్ డెలివరీ చేసే యాప్. సో దానికి డెవాప్స్ అనేది అనవసరం. ఓకే సో డెవాప్స్ అనేది పెద్ద ప్రాజెక్ట్స్ కి మ్యాండేటరీ. చిన్న ప్రాజెక్ట్స్ కి ఏంటంటే ఓకే అది ఇంకా ఎక్కువ కాస్ట్ ని, ఇంకా ఎక్కువ బర్డెన్ పెంచుతుంది అనమాట. సో ఈ ఓకే కొన్ని లెగసీ ప్రాజెక్ట్స్ ఉంటాయి మనకి బ్యాంకింగ్ లో కానీ, ఫైనాన్స్ లో కానీ. సో మోస్ట్లీ ప్రాజెక్ట్స్ లో ఉండేదాన్ని ఫైనాన్స్, బ్యాంకింగ్ ఎక్కువ ఉంటాయి. సో వాటి లెగసీ ప్రాజెక్ట్స్ లో వాళ్ళ డిపెండెన్సీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒకే ప్రాజెక్ట్ ని, ఫర్ ఎగ్జాంపుల్ సిటీ బ్యాంక్ ప్రాజెక్ట్ టీసీఎస్ దగ్గర ఉంటుంది, హెచ్సిఎల్ దగ్గర ఉంటుంది, విప్రో దగ్గర ఉంటుంది, టెక్ మహీంద్రా అన్ని కంపెనీస్ లో రన్ అవుతుంటుంది ఓకే బ్యాంకింగ్ ప్రాజెక్ట్. సో అందరూ అందరూ ఇంటిగ్రేట్ అయ్యి అందరూ ప్రాపర్ గా డెవాప్స్ అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. బట్ స్టిల్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్. కానీ 100% కాదు, కొంచెం కొంచెంగా ఓకే అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ మధ్య చాలా ఇంప్రూవ్ అయింది. సో సో అన్ని కంపెనీస్ కానీ దీని యొక్క స్పెషాలిటీ ఇంపార్టెన్స్ కానీ తెలిస్తే మాక్సిమం ఇంకా హైరింగ్ అనేది, ఇంకా హైరింగ్ పర్సెంటేజ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది వరల్డ్ వైడ్ గా. అది ఈ అన్ని కంపెనీస్ కి తెలుసు, అన్ని కంపెనీస్ కి తెలుసు ఉమ్, అన్న. సో హైరింగ్ అనేది బాగా ఓకే. జరిగింది. సో లాస్ట్ 2-3 years లో ఏంటంటే టెరాఫార్మ్, డాకర్, క్యూబర్నెటిస్ అనేది బాగా పాపులర్ అయ్యాయి. ఎస్ సార్. సో ఇవి వచ్చిన వాళ్ళే డెవాప్స్ లో సర్వైవ్ అవుతారు. నేను స్క్రిప్టింగ్ చేయలేను, నేను రాదు అనే వాళ్ళు డెవాప్స్ లో సర్వైవ్ అవ్వలేరు. సో అన్ఫార్చునేట్లీ ఓకే మన తెలుగు స్టేట్స్ లోనే ఎక్కువ వినిపిస్తుంటది, నేను కోర్స్ చేశాను జాబ్ రాలేదు, కోర్స్ చేశాను జాబ్ రాలేదు అన్నది. మిగతా స్టేట్స్ లో కానీ, మిగతా కంట్రీస్ లో కానీ సాఫ్ట్వేర్ పైన ఎక్కువ డిస్కషన్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనకు ఉండే ఒకే ఒక్క ఆప్షన్ సాఫ్ట్వేర్ జాబ్. సాఫ్ట్వేర్ జాబ్ ఉంటేనే మనకు పెళ్ళి అవుతుంది. సాఫ్ట్వేర్ జాబ్ లేకపోతే మనకు పెళ్ళి అవ్వదు. అని పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు అన్ని లక్షలు సంపాదిస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు కూడా ఏదో కోర్స్ నేర్చుకొని జాబ్ చేయొచ్చు కదా. సో ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనేది మన తెలుగు పీపుల్ లో ఎక్కువ అన్న. సో దాని వల్ల ఏంటంటే బీటెక్ అయిపోయిన ప్రతి ఒక్కరు వాళ్ళకు ఉండే ఒకే ఒక గోల్ హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ వెళ్ళి కోర్స్ చేయాలి. ఓకే సో దాంట్లో 90% పీపుల్ ప్రాపర్ గా టైం స్పెండ్ చేయట్లేదు, ప్రాపర్ గా చాలా ఇన్స్టిట్యూషన్స్ టీచ్ చేయట్లేదు. సో దీనివల్ల ఓవర్ ద ఇయర్స్, సో లాస్ట్ 2022లో పీక్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసాం మనం, 2022 వరకు. సో అంత పీక్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసిన తర్వాత దాన్ని చూసి చాలా మంది వచ్చేసారు, ఇంకా లక్షల్లో వచ్చేసారు రైట్. మార్కెట్లోకి నేర్చుకోవాలని. సో ఇప్పుడు వీళ్ళల్లో ఇంకో హైరింగ్ తగ్గేసరికి వీళ్ళల్లో అసంతృప్తి అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. సో దాని వల్ల మనకి ఎక్కువ వినిపిస్తుంది జాబ్స్ లేవు, జాబ్స్ లేవు, జాబ్స్ లేవు అని. కానీ ఐటీ ఇండస్ట్రీ ఓకే అంటే ఇంక ఇంతే. ఐటీ ఇండస్ట్రీ సాచురేటెడ్, ఇలానే ఉంటుంది ఐటీ ఇండస్ట్రీ. ఇప్పుడు అంటే ఒక ఇప్పుడు కాంపిటీషన్ ఉందంటారు. ఈ అంటే అన్ని టెక్నాలజీస్ లో కాంపిటీషన్ అయితే హెవీగా ఉంది. ఏ టెక్నాలజీలో అయినా మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. మనం కోర్స్ చేస్తే జాబ్ వచ్చేస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. సో దానివల్ల కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇదేం ఐఏఎస్, ఐపీఎస్ ఎగ్జామ్ కాదు, ఎగ్జామ్ పెట్టి 100 పొజిషన్స్ ఉన్నాయి తీసుకుంటాం అనడానికి. సో ఇక్కడ ఉండే ఒకే ఒక ఫెసిలిటీ ఏంటంటే సాఫ్ట్వేర్ లో మీరు ఏ బ్రాంచ్ అయినా చేయండి, మీరు ఏదైనా చేయండి, మీరు నేర్చుకొని ప్రాపర్ గా రండి, మీకు జాబ్ ఇస్తాం. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయకుండా మన ఫ్లైట్ కెప్టెన్ అవ్వలేరు, మెకానికల్ ఇంజనీర్ చేయకుండా మారుతి సుజుకి కంపెనీలో పని చేయలేరు. బట్ ఐటీ కంపెనీలో ఎవరైనా పని చేయొచ్చు. బట్ ఒకే ఒక కండిషన్, మీరు ప్రాపర్ గా నేర్చుకొని వస్తేనే ఇప్పుడు మీకు జాబ్. ప్రాపర్ గా నేర్చుకొని మీ ఇంటర్వ్యూ మీరు క్రాక్ చేసుకొని మీ జాబ్ మీరు చేయగలిగేలాగా ఉంటేనే. సో ఇది కూడా స్పెషల్ గా చెప్పాల్సి వస్తుంది. ఇది డిఫాల్ట్ కదా ఏ జాబ్ కైనా, మీ ఇంటర్వ్యూ మీరే క్లియర్ చేసుకోవాలి, మీ జాబ్ మీరే చేయాలి. కానీ ఇది స్పెసిఫిక్ గా రైట్. చెప్పాల్సి వస్తుంది ఇక్కడ.
సో సో డెవాప్స్ ఎవరైతే కోర్స్ తీసుకుంటున్నారో ఎందుకు వాళ్ళు ఎక్కువ ఫెయిల్ అవుతున్నారు ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో? చాలా మంది కోర్స్ తీసుకుంటున్నారు, బట్ చాలా తక్కువ రేటింగ్ సక్సెస్ అవుతున్నారు. వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏమై ఉంటాయి? ఒక ఫ్యూ పాయింట్స్ అయితే చెప్పండి. ఎక్కడ నేను స్టూడెంట్స్ ఎక్కువ మిస్టేక్? 2016 నుంచి డెవాప్స్ టీచ్ చేస్తున్నాను. అప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను టీచ్ చేసిన వాళ్ళు చాలా మంది ఆర్కిటెక్ట్స్ ఉన్నారు. రీసెంట్ గా పాడ్కాస్ట్ కూడా చేశాను. చాలా మంది టీమ్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు. అప్పట్లో ఏంటంటే వాట్ ఈస్ డెవాప్స్ అని ఆన్సర్ చెప్తే జాబ్ ఇచ్చేసేవాళ్ళు. అది డెవాప్స్ గ్రోత్ అనేది ఎక్స్పోనెన్షియల్ గా వచ్చింది. ఇంకా వేరే ఏ టెక్నాలజీకి కూడా అంత గ్రోత్ చూడలేదు. అది మీకు కూడా తెలుసు. ఇంత ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది ఒక్కసారి వచ్చేసింది. దానికి ఒక్కసారి వచ్చేయడం వల్ల చాలా హ్యూజ్ క్రౌడ్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేశారు. సో డెవాప్స్ అనేది ఏంటంటే డ్రాస్టిక్ గా చేంజ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ కాన్సెప్ట్స్ మీద దృష్టి పెట్టాలి. కాన్సెప్ట్స్ మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపటికి టూల్ అనుకుంటున్నారు. అండ్ టీచ్ చేసే వాళ్ళు కూడా ఏంటంటే ఇంత ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ చూసిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆన్లైన్ వాళ్ళు కానీ వాళ్ళు ఏంటంటే మేము డెవాప్స్ నేర్పిస్తామని స్టార్ట్ చేసేసారు చాలా మంది. మీరు చూస్తే డెవాప్స్ నేర్పించే ఇన్స్టిట్యూషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గ్రోత్ అనేది అలా ఉంది. సో డిమాండ్ అనేది ఎక్కువ ఉంది. సో వాళ్ళు ఎలా నేర్పిస్తున్నారంటే, ఒక 2 రోజులు లైనక్స్ చెప్తాను, 2 రోజులు గిట్ చెప్తాను, 2 రోజులు జెన్కిన్స్ చెప్తాను, 2 రోజులు యాన్సిబుల్ చెప్తాను, లాస్ట్ లో ఒక హలో వరల్డ్ డమ్మీ ప్రాజెక్ట్ ఏదో పైప్ లైన్ చేస్తాను, డెవాప్స్ అయిపోయింది అనుకుంటారు. బట్ పాపం నేర్చుకునే వాళ్ళకి తెలియదు. ఓకే మనం డెవాప్స్ నేర్చుకున్నాం, బట్ స్టిల్ వాళ్ళ ఆ క్వశ్చన్ ఉంటుంది, ఇది నేర్చుకున్నది నేను ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ప్రాజెక్ట్ అనే క్వశ్చన్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. సరేలే తర్వాత ప్రాజెక్ట్ లోకి వెళ్ళాక చూసుకుందామని ప్రొఫైల్ పెడతారు. ప్రొఫైల్ పెట్టి ఇంటర్వ్యూ అటెండ్ చేసిన తర్వాత అర్థమవుతుంది. ఒక 4-5 ఇంటర్వ్యూలు అటెండ్ చేశాక అర్థమవుతుంది, అరే మనం నేర్చుకున్న డెవాప్స్ ఇది కాదు, సో ఇంకా ఏదో ఎక్స్పెక్టేషన్ ఉంది. కానీ అప్పటికే వాళ్ళకి కాన్ఫిడెన్స్ తగ్గిపోయి ఉంటుంది. సో మనీ పోయింది, మనీ కంటే ఇంపార్టెంట్ కాన్ఫిడెన్స్ అండ్ టైం పోయింది. ఇప్పుడు మళ్ళీ అరే నేను మళ్ళీ నేర్చుకోవాలి అనే ఒక థాట్ వాళ్ళ మైండ్ లోకి వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడైనా జాయిన్ అయితే మళ్ళీ కూడా ఇలానే చెప్తారేమో అని ఒక డౌట్ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఒక 6 months 1 year ఇలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళలో నెగిటివిటీ అనేది పెరిగిపోయి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అనమాట. సో అన్ఫార్చునేట్లీ 100కి 99 మంది ఇలానే నేర్పిస్తున్నారు డెవాప్స్. ఇలా నేర్చుకోవాలంటే మనం ఎక్కడో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో కొడితే చాలా వీడియోస్ వస్తాయి. యాన్సిబుల్ మీద వీడియోస్ వస్తాయి, జెన్కిన్స్ మీద వీడియోస్ వస్తాయి, టెరాఫార్మ్ మీద వీడియోస్ వస్తాయి. బట్ డెవాప్స్ ఏంటంటే ఒక ఇంటిగ్రేషన్ అనమాట. అన్ని కాన్సెప్ట్స్ ని కలపడమే డెవాప్స్. సో వీటన్నిటిని కలిపితేనే డెవాప్స్ అనమాట. సో అందుకని ఆ ఇంటిగ్రేషన్ అనేది ఎవరు నేర్పించట్లేదు. ఇప్పుడు నేను చెప్పే కోర్సులో ఏంటంటే ఫ్రమ్ డే 1 ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ ని డెవాప్స్ ముందు ఎలా చేసేవాళ్ళు, సో దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇప్పుడు మనం దాన్ని షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేసి ఎలా ఆటోమేట్ చేస్తాం, సేమ్ ప్రాజెక్ట్ ఎట్ ద ఎండ్ లో చెప్పాము, స్టార్టింగ్ లోనే చెప్తాం. తర్వాత యాన్సిబుల్ యూస్ చేసి ఎలా ఆటోమేట్ చేయాలి, టెరాఫార్మ్ యూస్ చేసి ఎలా ఆటోమేట్ చేయాలి, జెన్కిన్స్ ఏసిడి యూస్ చేసి ఎలా ఆటోమేట్ చేయాలి, ఈ VM లోని డిసడ్వాంటేజెస్ ఏంటి, దాని వల్ల కంటైనరైజేషన్ ఎందుకు పాపులర్ అయింది. సో ఇలా ఒక డెవాప్స్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్న ఫీల్ అనేది కల్పిస్తున్నాను ఇప్పుడు నేను. సో దానిపైన చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం మనం. సో ఇది బట్ చాలా మంది ఏంటంటే ఇలా వస్తున్నారు, ఇందాక నేను చెప్పినట్టు అలా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు అనమాట. అలా ఇంటర్వ్యూస్కి వెళ్ళడం వల్ల వాళ్ళు ఆబ్వియస్లీ ఫెయిల్ అవుతున్నారు. ఇది టెరాఫార్మ్ డాకర్ క్యూబర్నెటిస్ అనేది ఎప్పుడైతే పాపులర్ అయిందో అప్పటి నుంచి డెవాప్ స్కిల్స్ పైన ఉండే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ప్రాజెక్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఈ రేంజ్ లో ఉంటే క్యాండిడేట్స్ ఇంకా ఇక్కడే ఉన్నారు. అంటే మాకు టెరాఫార్మ్ రాదు, డాకర్ రాదు, క్యూబర్నెటిస్ రాదు, సో మాకు కొన్ని గిట్ కమాండ్స్ వచ్చు, కొంత జెన్కిన్స్ లో పైప్ లైన్ అనేది ఏదో రాయగలం, సో ఈ కొన్ని షెల్ స్క్రిప్టింగ్ అనేది రాయగలం, ఈ ఎక్స్పెక్టేషన్ లోనే ఉన్నారనమాట. సో దీనివల్ల ఏంటంటే అండ్ కాంపిటీషన్ నేర్చుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ పైన ఈరోజు చూస్తే ఇందాక లాస్ట్ 3 days లో అప్లోడ్ అయిన జాబ్స్ ఒక 2000 ఉన్నాయి. బట్ లాస్ట్ 5 years నుంచి డెవాప్స్ నేర్చుకున్న వాళ్ళు ఒక 2 lakh members ఉండిండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. సో వీళ్ళందరూ వాటికి అప్లై చేస్తుండడం వల్ల హెచ్ఆర్స్ కూడా, అండ్ రీసెంట్ టైమ్స్ లో మనం చూసాం కదా ATS అనేది చాలా పాపులర్ అయిపోయింది. సో ఓపెనింగ్స్ తగ్గుతున్నాయి, క్యాండిడేట్స్ పెరుగుతున్నప్పుడు హెచ్ఆర్స్ మీద ఒక ప్రెషర్ ఉంది, మనం ఖచ్చితంగా ATS యూస్ చేయాలి. అండ్ నేను ఇది ఫ్రాంక్ గా చెప్తున్నా, నేను రెజ్యూమ్ సెషన్స్ మీద 2 sessions తీసుకుంటా. ఒకటి ఇప్పటి వరకు మనం నేర్చుకున్న పాయింట్స్ ని మీరు రెజ్యూమ్ లో ఎలా పెట్టాలి. రెజ్యూమ్ ని ఎప్పుడు కూడా కాపీ కొట్టద్దు ఇంటర్వ్యూలో, ఇంటర్నెట్ లోంచి. మీ రెజ్యూమ్ ని మీరే తయారు చేసుకోవాలి. దాంట్లో ఉండే ప్రతి వర్డ్ మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను 3.5 months కోర్సులో నేను ఏదైతే చెప్పానో, మీరు ఏదైతే నేర్చుకున్నారో అవే పాయింట్స్ ని రాసుకోండి ప్రతి వీక్. దాన్ని మీరు చాట్ జీపీటీకి ఇచ్చేస్తే అది నీట్ గా స్ట్రక్చర్ చేసి ఇస్తుంది.
అండ్ కొన్ని రెజ్యూమ్ ఫార్మాట్స్ ఇస్తాం, ఏటీఎస్ స్కోర్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో చెప్తాం. బట్ జనాలు ఎంత లేజీగా ఉన్నారంటే క్యాండిడేట్స్ రెజ్యూమ్ ఏం చేసుకుంటాం అని చెప్పేసి నేను ఇచ్చిన పాయింట్స్ ని కాపీ కొట్టేసి ఏదో ఒక ఫైల్లో పెట్టేసి చేసేస్తున్నారు. అసలు మన ఏటీఎస్ స్కోర్ ఎంత ఉంది, మన ప్రొఫైల్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా, మనం ప్రాపర్ గా ఈమెయిల్ పంపిస్తున్నామా లేదా, హెచ్ఆర్ కి ఈమెయిల్ పంపించేటప్పుడు ప్లీజ్ ఫైండ్ ద రెజ్యూమ్ అటాచ్డ్ అంటే వాళ్ళు చూడరు. So hi, good morning. My name is Sivakumar Reddy. Please find the below details: my name, my experience, relevant experience, current package, expected package, current location, expected location. ఇవన్నీ పెట్టి ఒక కవర్ లెటర్ లాగా పెట్టి ప్రొఫైల్ పంపిస్తే వాళ్ళు చూస్తారు మీ టెక్నికల్ స్కిల్స్ హై లెవెల్లో, జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటిస్, టెరాఫార్మ్. ఇలా కూడా పెట్టకుండా సింపుల్ గా ఇట్లా పంపించే వాళ్ళు ఒక 50 to 60% ఉన్నారు. వాళ్ళ మెయిల్ కూడా ఓపెన్ చేయరు వాళ్ళు. సో ఇంత కాంపిటీషన్, ఇంత అవేర్నెస్ పెరిగినప్పుడు ఐటీలో మెచ్యూరిటీ, ప్రతి ఒక్క పాయింట్ మీద మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఫస్ట్ థింగ్ ప్రాపర్ టెక్నాలజీ సెలెక్ట్ చేసుకోవాలి. డెవాప్సే కాదు ఏదైనా, అసలు ఆ టెక్నాలజీ ఏంటి, అది ఆ టెక్నాలజీ సాల్వ్ చేసే ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎవరో పక్కింటి వాళ్ళు డెవాప్స్ అని చెప్పారు కదా అని చెప్పేసి డెవాప్స్ లోకి వెళ్ళిపోకూడదు. అసలు డెవాప్స్ అంటే ఏంటి అనేది ఒక 1 week to 10 days నాకు ఫోన్ వస్తుంటది, అన్న డెవాప్స్ అంటే ఏంటి అని అడుగుతారు ఫోన్ చేసి. నేనేం చెప్పాలి వాళ్ళకి ఫోన్లో డెవాప్స్ అంటే ఏంటి అని? ఇప్పుడు నీకు చెప్పి నీకు ట్రైనింగ్ ఇచ్చి నీకు జాబ్ కొట్టించే అంత సిచ్యువేషన్ నాకు లేదు. సో మీరే ఒక 1 week టైం స్పెండ్ చేయండి, ఏం పోతుంది? ఒక 1 week వెళ్ళండి, యూట్యూబ్ లోకి వెళ్ళండి, డెవాప్స్ అంటే ఏంటి అనేది చూడండి, అది ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందో చెక్ చేసుకోండి. అప్పుడు మీరు డెవాప్స్ కి రండి, నేను చెప్తాను అప్పుడు డీటెయిల్ గా. నేను 14 days అలౌ చేస్తున్నాం మేము క్లాసెస్ జాయిన్ అవ్వడానికి ఫ్రీగా. ఆ 14 days లో మీకు అర్థమైందా, మీరు చేయగలుగుతున్నారా, మీరు టైం స్పెండ్ చేయాలి. మెయిన్ ఐటీ మీద నాలెడ్జ్ లేని వాళ్ళు డెఫినెట్లీ 8 hours టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు నేను 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోవాలి అంటే సో నేను అట్లీస్ట్ పర్ డే 8 hours స్పెండ్ చేయకపోతే నాకు ఎట్లా వస్తుంది 3 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ లెర్నింగ్? లేదు నేను క్లాస్ అటెండ్ అవుతాను, నేను వెళ్ళిపోవాలి 3 years అంటే అది ఇంపాసిబుల్. ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళే 8 to 10 hours స్పెండ్ చేస్తున్నారు. బట్ నేర్చుకునే వాళ్ళు అంతకు మించి టైం స్పెండ్ చేయాలి కదా. సో ఫస్ట్ థింగ్ టైం స్పెండ్ చేయాలి, ఫోకస్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ప్రాపర్ గా రెజ్యూమ్ పెట్టుకోవాలి. కొంచెం పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ డెవాప్స్ లో. ఎందుకంటే అది చాలా టూల్స్ ని మనం ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు అది ఎక్కడెక్కడ బ్రేక్ అవుతుందో మనకు తెలియదు. సో డెవలపర్స్ ఇవన్నీ వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. ఒక చిన్న బ్రేకేజ్ వచ్చింది అనుకోండి, డెవలపర్స్ చేతిలో ఎత్తుకెళ్ళి మనం పెట్టి నువ్వే డెవాప్స్ చూసుకో అంటే ఎక్కడైనా ఒక చిన్న బ్రేక్ వచ్చింది అనుకోండి కనెక్టివిటీలో, వాళ్ళు టెన్షన్ పడిపోతారు. వాళ్ళ వల్ల కాదనమాట అది. వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్ కాబట్టి. సో ఇవన్నీ ప్రతి చిన్న పాయింట్ మనం జాగ్రత్తగా పాటిస్తేనే సాఫ్ట్వేర్ అనేది ఫ్యూచర్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఒక పార్ట్ టైం అయిపోయింది అందరికి. అంటే నేను చేస్తాను, ఒక 4-5 ఏళ్ళు చేస్తాను, తర్వాత నేను బిజినెస్ పెట్టుకుంటాను, ఇదే మైండ్ సెట్ లో ఉన్నారు. నేను జాబ్ చేస్తూ ఒక రెస్టారెంట్ పెట్టుకుంటాను, ఒక హోటల్ పెట్టుకుంటాను, రియల్ ఎస్టేట్ చేస్తాను అంటే ఇది మన ఫ్యూచర్. మనకి డబ్బులు ఇచ్చేది, మనల్ని బతికిచ్చేది ఒక జాబ్. అది ఏదైనా కానీ, సాఫ్ట్వేర్ జాబ్ అయినా ఏ జాబ్ అయినా, మనం ఆ జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మనకు అందులో ఫ్యూచర్ ఉంటుంది. సో జాబ్ వచ్చేసింది కదా ఇంకా నా లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటే ఫ్యూచర్ ఉండదు. ఓకే, మరి ఈ మధ్య ఇవన్నీ నేను ఫ్రీగా ఇస్తుంటాను, వీడియోస్ ఫ్రీగా టీచ్ చేస్తున్నాను అని చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి. మరి ఆ ఫ్రీగా ఇచ్చే వాటిలో మన స్టూడెంట్స్ కానీ అండ్ లెర్నర్స్ కానీ ఎంతవరకు వాళ్ళు రిసీవ్ చేసుకోవాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ అనేది ఎలా అన్న, ఇప్పుడు మనం ఎవరి నుంచి అయినా ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది చాలా మంది జనాలు స్పీచ్లు ఇస్తుంటారు, ఫ్రీ అనేది వద్దు, ఫ్రీ అనేది వద్దు అని. ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఫ్రీ స్కీమ్ ఇచ్చింది అంటే మనమే 100 స్పీచ్లు ఇస్తాం, ఫ్రీగా ఇచ్చేది డబ్బులు, ఫ్రీగా ఇచ్చేది డబ్బులు అని. సో అలాంటిది ఫ్రీగా ఏదైనా ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మేబీ కొంతమంది సర్వీస్ చేస్తే అది ఫ్రీగా అయితే నేను చేస్తారని నేను అనుకోను. దాని వెనకాల ఏదో ఒక ప్లాన్ ఉంటుంది వాళ్ళకి. సో దాని నుంచి మనీ జనరేట్ చేసుకునే ప్లాన్ డెఫినెట్లీ ఉంటుంది. సో మనీ అనేది జనరేట్ చేయకుండా ఫ్రీగా చెప్పడానికి ఎవరు లైక్ మహర్షిలో మునీశ్వర్లు ఏం కాదు. లేకపోతే ఇంకెవరైనా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని కంపెనీస్ అనేది కొన్ని సర్వీసెస్ ఆఫర్ చేస్తాయి. అది కూడా వాళ్ళని ఫోర్స్ చేస్తే వాళ్ళంతా వాళ్ళు చేయాలని వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఆ ఫ్రీగా ఉండేదాన్ని ప్రాపర్ గా చెప్తే పర్లేదు. ఇప్పుడు నేను ఫ్రీ అని చెప్పానంటే 1000, 2000, 3000 ఎంతమంది లక్షల్లో వచ్చి జాయిన్ అవుతారు ఫ్రీ అని చెప్తే. బట్ ఆ ఫ్రీ అని చెప్పే దాని వల్ల ఇందాక నేను చెప్పినట్లు ఇంటిగ్రేషన్ ఎవరు చేయట్లేదు. జస్ట్ వాళ్ళ పాపులారిటీ కోసము కొన్ని వీడియోస్ చేస్తుంటారు. అంటే గిట్ పైన 2 రోజులు అంటే నేను కంప్లీట్లీ రాంగ్ అని చెప్పను. అది ఇప్పుడు ఏ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఫ్రీగా వచ్చే నాలెడ్జ్ చాలా మంచిదే.
బట్ అది మీకు యూజ్ అయింది, దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంటర్వ్యూస్కి వెళ్ళండి అంటే చాలా బెటర్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్ పర్సన్ ఎవరైతే ఫ్రీగా ఇస్తున్నారో. లేదు నేను ఆ వీడియోస్ చూస్తే నాకు అర్థం కావట్లేదు, కొన్ని డౌట్స్ ఉన్నాయి, సో డెవాప్స్ ని ఎలా ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు ప్రాజెక్ట్స్ లో అనుకునే వాళ్ళు స్టిల్ ఆ వీడియోస్ చూసి వాళ్ళకు ఒక నాలెడ్జ్ వస్తుంది. 100% లో మనకి 80 ఒక 30-40% నాలెడ్జ్ వచ్చి ఇంకా ప్రాపర్ గా ఎవరైతే చెప్తారో, అది డెవాప్స్ అనే కాదు, ఏ టెక్నాలజీ అయినా కూడా వాళ్ళు ప్రాపర్ గా తెలుసుకొని ఒక కొన్ని సెషన్స్ జాయిన్ అయ్యి ఇక్కడ నాకు నచ్చింది, నేను జాయిన్ అయితే నాకు జాబ్ వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంటుందో అలా జాయిన్ అయిపోవచ్చు. కొంతమందికి ఏంటంటే అది ఇంటర్వ్యూస్ లో కూడా మనం ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుతాము, కొంతమంది బేసిక్ క్వశ్చన్స్ అడిగేసి తీసేసుకుంటారు, అది మన లక్. కొంతమంది ఏంటంటే మనల్ని చాలా స్క్రూటినీ చేస్తారు. అలాంటప్పుడు మనకి కొంచెం ప్రాపర్ ట్రైనింగ్ అనేది మ్యాండేటరీ. అండ్ డెవాప్స్ అండ్ క్లౌడ్ లో కూడా ఏంటంటే ఒక సింగిల్ టెక్నాలజీ కాదు. ఇప్పుడు జావా తీసుకున్న, .NET చూసుకున్నా, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రోగ్రామింగ్. బట్ ఇక్కడ ఏంటంటే చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ టెస్టింగ్, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, స్క్రిప్టింగ్, క్లౌడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్, కంటైనరైజేషన్, ఆర్కెస్ట్రేషన్, ఇలా ఇన్ని కాన్సెప్ట్స్ ని మనం ప్రాపర్ గా ఇంటిగ్రేట్ చేసి ఒక ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా డిప్లాయ్ చేస్తే దెన్ యు ఆర్ కాల్డ్ యాజ్ డెవాప్స్ ఇంజనీర్. సో ఇంత రేంజ్ లో ఈ మధ్య ఇంటర్వ్యూస్ లో ఎక్కువగా 1 hour డ్యూరేషన్, 1 hour 1.5 hour జరుగుతుంది అంటున్నారు. మరి డెవాప్స్ కి 1 hour 1.5 hour జరిగితే అంత టైం తీసుకుంటే ఏ కాన్సెప్ట్స్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తారంటారు? అసలు ఎక్కడ, ఏ ఏరియాలో, ఏ టాపిక్స్ మీద ఎక్కువ స్పెండ్ చేయడానికి స్కోప్ ఉందంటారు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కంటైనరైజేషన్ పైకి వెళ్ళింది. సో మ్యాండేటరీగా ఖచ్చితంగా అడిగేది, ఈవెన్ నేను ప్రొఫైల్లో పెట్టాల్సింది టెరాఫార్మ్, డాకర్, క్యూబర్నెటిస్, జెన్కిన్స్, CI/CD, ఈ 4 ఉంటేనే మీరు జాబ్కి ఎలిజిబుల్. సో ఫస్ట్ వెళ్ళగానే వాళ్ళు ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు మీ ప్రాజెక్ట్ లో డెవాప్స్ మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనే క్వశ్చన్ ఇస్తారు. సో అది ఆన్సర్ చెప్పడానికే 4-5 minutes పట్టొచ్చు ప్రాపర్ గా ఆన్సర్ చెప్తే. సో దాని తర్వాత ఇంకా వాళ్ళు ఏంటంటే మీ బ్రాంచింగ్ స్ట్రాటజీ ఎలా ఉంది, సో డెవలపర్స్ కోడింగ్ చేస్తున్నారు, అంతమంది కలిసి ఎలా కోడ్ చేసి ఆ కోడ్ ని మర్జ్ చేసి డెవలప్మెంట్ నుంచి ప్రొడక్షన్ కి ఎలా వెళ్తుంది అప్లికేషన్ అనేది ఒక క్వశ్చన్, ట్రికీ క్వశ్చన్. ఆ క్వశ్చన్, ఈ 2 questions లోనే తెలిసిపోతుంది మనకి క్యాండిడేట్ అనే వాళ్ళలో ఎంత డెవాప్స్ నాలెడ్జ్ ఉంది అనేది. ఈ 2 questions ఓకే మోర్ దాన్ యావరేజ్ పర్ఫామ్ చేశాడు అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా స్క్రీన్ షేర్ చేయమంటారు, ఒక యాన్సిబుల్ ప్లే బుక్ రాసి చూపించమంటారు, ఒక డాకర్ ఫైల్ రాసి చూపించమంటారు, ఒక షెల్ స్క్రిప్టింగ్ క్వశ్చన్ ఇస్తారు, చేయమంటారు, టెరాఫార్మ్ లో ఒక రిసోర్స్ ని క్రియేట్ చేయంటారు. సో ఇక్కడ మనకి అట్లీస్ట్ టైం పడుతుంది, డెఫినెట్లీ మనం స్క్రీన్ షేర్ చేసేసరికి టైం పడుతుంది. ఇంకా క్వశ్చన్స్ అనేది ఇండివిజువల్ గా టెక్నాలజీ వైజ్ వెళ్తే గిట్లో మీ మెర్జింగ్ స్ట్రాటజీ ఎలా ఉంది అని అడుగుతారు. తర్వాత మీ పైప్ లైన్స్ లో ఏవే స్టేజెస్ ఉన్నాయి, హౌ యు ఆర్ ప్రమోటింగ్ అప్లికేషన్ ఫ్రమ్ డెవ్ టు ప్రొడక్షన్ ఆటోమేటికల్ అని అడుగుతారు, మీ దాంట్లో ఏమేమి స్టేజెస్ ఉన్నాయని అడుగుతారు, టెరాఫార్మ్ లో మీరు మాడ్యూల్స్ డెవలప్ చేస్తున్నారా, ఓన్ గా ఓపెన్ సోర్స్ లో యూజ్ చేస్తున్నారా అని అడుగుతారు, స్ట్రక్చర్ అప్లికేషన్ ఎలా ఉంటాయి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది, వన్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కోసం, లైక్ నెట్వర్క్ క్రియేట్ చేయడము, డేటాబేసెస్ క్రియేట్ చేయడం అనేది ఉంటుంది. మళ్ళీ మనకి అప్లికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అది ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతుంది అనమాట, లైక్ ఆటో స్కేలింగ్ ఎలా ఇంప్లిమెంట్ చేశారు, ట్రాఫిక్ పెరిగినప్పుడు ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి, ట్రాఫిక్ తగ్గినప్పుడు ఎలా డిక్రీజ్ అవుతున్నాయి, హై అవైలబిలిటీ ఎలా సెట్ చేశారు. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో 2-3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి, ఒక అవైలబిలిటీ జోన్ క్రాష్ అయిందంటే మీ అప్లికేషన్ ఎలా బిహేవ్ చేస్తుంది, సో డిజాస్టర్ రికవరీ ఏదైనా ఉందా, సో డేటాబేసెస్ అంటే ఇది సినారియో బేస్డ్ అనే పదం నేను ఎప్పుడు వాడను. ప్రాజెక్ట్ లో వాళ్ళు ప్రాజెక్ట్ లో ఉండే క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతున్నారు. సో దాన్ని సినారియో బేస్డ్ అనే పేరు మనం పెట్టుకున్నాం, రియల్ టైం అనే పేరు మనం పెట్టుకున్నాం. బట్ మీ ప్రాజెక్ట్ మీరు ఒక క్యాండిడేట్ ని తీసుకోవాలంటే మీ ప్రాజెక్ట్ లో ఏం యూజ్ చేస్తున్నారో ఆ నాలెడ్జ్ అవతల వాళ్ళకి ఉంటేనే కదా మనం తీసుకుంటాం. బట్ ఇప్పటి వరకు డెవాప్స్ అనేది ఇంతకుముందు ఎలా జరిగింది, పోనీలే మన దగ్గర మనకి రిసోర్సే దొరకడం లేదు, ఒక 4-5 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పిన వాళ్ళు తీసేసుకుందాంలే అనేలాగా తీసుకున్నారు. బట్ ఇప్పుడు క్యాండిడేట్స్ కొంతమంది ఉన్నారు, నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సైడ్ కూడా ప్రెషర్ ఎక్కువైంది, స్కిల్స్ ఉండే వాళ్ళని తీసుకోవాలి మనం అనేది. సో ఇప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ ప్రాజెక్ట్ లో వాళ్ళు చేసే దాంట్లోనే క్వశ్చన్స్ అడుగుతున్నారు, దాన్ని మనం సినారియో బేస్డ్ అని పెట్టుకున్నాం మనం. సో ప్రాపర్ గా ఎవరైతే డెవాప్స్ ఇదంతా మనసులో పెట్టుకొని నేర్చుకుంటారో
సో వాళ్ళకి ఇదేం పెద్ద ఇంటర్వ్యూ కాదు ఇది. ఇలా అడిగినప్పుడు వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మా స్టూడెంట్స్ ఏంటంటే టెరాఫార్మ్, డాకర్, క్యూబర్నెటిస్ లో క్వశ్చన్స్ పడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మేము అంత డెప్త్ గా ప్రాజెక్ట్ ని ఫ్రమ్ ద స్క్రాచ్ ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాం కాబట్టి వాళ్ళు కూడా చేస్తారు కాబట్టి. సో ఇది ఓకే ఇలానే ఉండాలి స్టాండర్డ్స్ అనేది ప్రాజెక్ట్స్ కైనా కూడా, స్టాండర్డ్స్ కైనా కూడా. సో ఈ స్టాండర్డ్స్ ని తట్టుకునే వాళ్ళకే ఏదైనా జరుగుతుంది. ఓకే. ఒక లాస్ట్ క్వశ్చన్ శివ. ఇంకా definitely. మీరు ఈ ఎవరైతే జాబ్ సీకర్స్ కావచ్చు ఆర్ ఫ్యూచర్ లో నేర్చుకునే వాళ్ళు కావచ్చు, డెవాప్స్ ఇంజనీర్ ఆర్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఇంజనీర్ నేర్చుకునే వాళ్ళు కావచ్చు, సో వాళ్ళకి మీరు ఏమి మెసేజ్ ఇవ్వబోతున్నారు? అంటే ఫ్యూచర్ గురించి, కెరీర్ గ్రోత్, కెరీర్ స్కోప్ ఎలా ఉండబోతుంది, సో నేర్చుకోవచ్చా లేదా ఏంటి అనేది, ఎలా ఉండబోతుంది హైరింగ్ కూడా, ఒకసారి మీ కంక్లూజన్ స్టేట్మెంట్స్ లో చెప్పండి. సో ఫైనల్ గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలన్నా, ఐటీ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలన్నా కూడా కోడింగ్ అనేది మ్యాండేటరీ. ఓకే. కోడింగ్ లో 2 టైప్స్, ఒకటి ప్రోగ్రామింగ్, జావా డెవలప్మెంట్, .NET, అవి అంతా మనకు అనవసరం. సో మనకు మినిమం కావాల్సింది స్క్రిప్టింగ్ అనమాట. పైథాన్ స్క్రిప్టింగ్, షెల్ స్క్రిప్టింగ్, యాన్సిబుల్. ఈ స్క్రిప్టింగ్ మనకు రావాలి, అది పెద్ద టఫ్ కాదు, నేర్చుకోవచ్చు. సో స్క్రిప్టింగ్ లేకుండా మనకు జాబ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు గోయింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ టాస్క్లను ఆటోమేట్ చేయాలని చూస్తారు. ప్రతి ఒక్కరు రోజు ఒకటే టాస్క్ ని మాన్యువల్ గా రన్ చేసుకోవాలని చూడరు, అది ఏ టెక్నాలజీ అయినా కూడా. డేటాబేస్ అయినా, నెట్వర్కింగ్ అయినా, అడ్మినిస్ట్రేషన్ అయినా, వాళ్ళు ప్రతి ఒక్కరు స్క్రిప్ట్స్ తోనే వాళ్ళని ఆటోమేట్ చేస్తుంటారు. సో ఐటీలో స్క్రిప్టింగ్ లేకుండా నేను నేర్చుకోవడం అనే క్వశ్చన్ వద్దు, ఖచ్చితంగా కోడింగ్ రావాలి. అది స్క్రిప్టింగ్ అయినా ప్రోగ్రామింగ్ అయినా ఏదో ఒకటి. సో దాని తర్వాత డెవాప్స్ కి వచ్చేసరికి దాంట్లో హెవీ స్క్రిప్టింగ్ ఉంది, షెల్ ఉంది, యాన్సిబుల్ ఉంది, ఇంకా అన్ని ఉన్నాయి, టెరాఫార్మ్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ స్క్రిప్టింగ్ కేటగిరీ అన్నమాట. సో దీని తర్వాత డెవాప్స్ ని డెవలపర్స్ చేస్తారు కంప్లీట్లీ అనేది అబద్ధం, అది ఇంపాసిబుల్. డెవలపర్స్ ఉన్నన్ని రోజులు డెవాప్స్ అండ్ క్లౌడ్ ఉంటుంది. సో ఇప్పుడు చూస్తే మనం క్లౌడ్ లేకుండా ఏ ప్రాజెక్ట్ రన్ అవ్వట్లేదు. క్లౌడ్ అనేది ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ. సో డెవాప్స్ అండ్ క్లౌడ్ ఏంటంటే ఒక సైకిల్ కుండే 2 చక్రాలు లాంటివి. సో మీకు డెవాప్స్ వచ్చు అనుకోండి, మిమ్మల్ని క్లౌడ్ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు క్లౌడ్ వచ్చు అని చెప్పారు అనుకోండి, మిమ్మల్ని డెవాప్స్ క్వశ్చన్స్ అడుగుతారు. సో డెవాప్స్ అండ్ క్లౌడ్ అనేది హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ చేయాలి. ఆ రెండు టుగెదర్ టెక్నాలజీస్, మనం వాటిని విడదీయలేం. అండ్ ఫ్యూచర్ ఆఫ్ డెవాప్స్ వచ్చేసి చాలా హెవీగా ఉంది. సో ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది పాపులర్. సో మనం చూస్తుంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది డెవలప్ అవుతుంది కదా ఐబిఎం నుంచి. అలానే ఎడ్జ్ కంప్యూటింగ్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది బాగా పాపులర్ అయిపోయి 5G టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది చాలా పాపులర్ అవుతుంది. సో దీనిపైన నేను 2015 లోనే వర్క్ చేశాను. ఐ నో దట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద ఫ్యూచర్ అనేది నాకు తెలుసు. సో అప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ విల్ బికమ్ ఎడ్జ్ కంప్యూటింగ్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్. అలానే డెవాప్స్ విల్ బికమ్ ఏఐ ఆప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్. అంటే మనం ప్రతి సర్వర్ లోంచి ప్రతి మెట్రిక్ ప్రతి సెకండ్ నోట్ చేస్తాం. సర్వర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి దాన్ని నోట్ చేసి దాన్ని అనలైజ్ చేసి దానిని బట్టి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫ్యూచర్ అనేది చాలా హెవీగా ఉంది. డెవాప్స్ అనేది ఓన్లీ సాఫ్ట్వేర్ లోనే కాదు, హార్డ్వేర్ లో కూడా హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు మన రెఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఫ్యూచర్ లో స్మార్ట్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు రిఫ్రిజిరేటర్స్ ఎలా రాబోతున్నాయి అంటే, ఒక ట్రేస్ లో, ఒక ఎగ్ ట్రే లో ఎగ్స్ కానీ ఖాళీ అయిపోయింది అనుకోండి, సో దానంతటా అదే అమెజాన్ కి ఆర్డర్ పంపించేస్తుంది. సో రెఫ్రిజిరేటర్స్ విల్ బికమ్ స్మార్ట్. అలానే మన హ్యూమన్స్ లో ఇక్కడ చిప్స్ పెడతారు. ఆ చిప్స్ ఏం చేస్తాయంటే కంటిన్యూస్లీ మన బ్లడ్ ప్రెషర్, మన షుగర్ లెవెల్స్ ఇదన్నీ మానిటర్ చేస్తూ హాస్పిటల్స్ కి ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటుంది. సో ఈ చిప్స్ లో గానీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఇదే ఇంకా. అండ్ ఎలాన్ మస్క్ నిన్న మొన్న కూడా చెప్పారు కదా, అసలు మనం జాబ్స్ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా ఉండకపోవచ్చు. ఎవ్రీథింగ్ క్యాన్ బి హ్యాండిల్డ్ బై ఏఐ. అంటే ఇలా అప్లికేషన్స్ అన్ని పనిచేయాలి అంటే వాటిలో కంటిన్యూస్ చేంజెస్ ఉంటాయి కదా. నేను చెప్పినట్టు అది ఒక చిప్ అయినా, ఒక రెఫ్రిజిరేటర్ అయినా, దాంట్లో కూడా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ అందులో డిప్లాయ్ చేయాలంటే ఏం యూజ్ చేయాలి? ఖచ్చితంగా డెవాప్స్ అనేది యూజ్ చేయాలి. అది క్లౌడ్ కనెక్ట్ అయి ఉండాలి ఎప్పుడు కూడా డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి. సో డెవాప్స్ అండ్ క్లౌడ్ అనేది నెక్స్ట్ సెంచరీలో అనేది దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ మైండ్ సెట్ అనేది మనం ఏంటంటే కంటిన్యూస్ గా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. సో కాన్సెప్ట్స్ అనేవి సేమ్, టూల్స్ అనేవి చేంజ్ అవుతాయి, బట్ ఎవరైనా కూడా కాన్సెప్ట్స్ పైననే దృష్టి పెట్టాలి. సో అది. ఓకే శివ, చాలా మంచి మంచి వాల్యుబుల్ పాయింట్స్, ఇన్సైట్స్ అయితే ఇచ్చారు అబౌట్ డెవాప్స్ అండ్ కెరీర్ గ్రోత్ ఆఫ్ డెవాప్స్, అంటే ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది కూడా క్లియర్ కట్ గా ఇచ్చారు. అండ్
డెవాప్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో అండ్ జాబ్ సీకర్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటివి, దీనికి కూడా మంచి క్లారిటీ ఇచ్చారు. ఓకే, అండ్ ఈ ఫ్రీ రిసోర్సెస్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు క్యాండిడేట్స్, దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే అట్లీస్ట్ బేసిక్స్ అయినా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. అండ్ ప్రాజెక్ట్స్ చేస్తే డెఫినెట్గా ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్లో ఈజీగా ఇంటర్వ్యూస్ కూడా క్రాక్ చేస్తారని మంచి మంచి పాయింట్స్ అయితే చెప్పారు. సో డెఫినెట్లీ మీరు చెప్పిన ఈ మెసేజ్ వల్ల, మీరు చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్ వల్ల చాలా మందికి చాలా బూస్ట్ఫుల్గా ఉండుంటుంది ఈ జాబ్ సీకర్స్, డెవాప్స్ టెక్నాలజీ రిలేటెడ్ ప్లాట్ఫామ్ వాళ్ళకి. ఓకే, డెవాప్స్ అనే కాదు, ఆల్ ఓవర్ ఐటీ రిలేటెడ్గా ఓపెన్గా మీరు మాట్లాడారు, ఓవర్ వ్యూగా మాట్లాడారు, నాట్ ఓన్లీ స్పెసిఫిక్ టు డెవాప్స్. ఓకే, సో ఇదైతే చాలా మంచి పాజిటివ్ కంటెంట్ అండ్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఫ్యూచర్లో ఇంకా మరిన్ని పాడ్కాస్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఓకే, డెఫినెట్లీ సో అండి. ఇంకా మీరు ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మళ్ళీ చేద్దాం అండ్ మన ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళందరికీ చాలా పాజిటివ్ అండ్ బూస్ట్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దాం. ఓకే, డెఫినెట్లీ సో అన్న. థ్యాంక్ యూ సో శివ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. హ్యావ్ ఎ నైస్ డే. ప్రాక్టీస్ 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 అంటిల్ యూ గెట్ జాబ్. యా, అది ఏదైనా కానీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఫైన్. సీ యూ. యా.